హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. ఇంకా నేనైతే గోదావరి గంగమ్మకి హారతి ఇచ్చే బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్. దాని కంటిన్యూషన్ బ్లాగ్ ఇది అనమాట. సో చాలా రోజులు అయిపోయింది. దాని తర్వాత వేరే బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. దాని తర్వాత ఇది కంటిన్యూషన్ అయితే ఇంకా మేమైతే హారతి అవన్నీ దర్శనం చేసేసుకొని ఇంకా ఇక్కడ పుష్కర్ ఘాట్కి ఇక్కడ నైట్ వ్యూ అనేది చాలా బాగుంటుంది అనమాట. లైక్ బయటికి వచ్చిన తర్వాత పెద్ద శివలింగం ఉంటుంది, వాటర్ ఫౌంటైన్ లాగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది వ్యూ అయితే. ఇట్లా ఐ లవ్ రాజమహేంద్రవరం అనేసి రాసి ఉంటుంది. ఇంకా అక్కడ ఫొటోస్ వీడియోస్ చాలామంది దిగుతూ ఉంటారు. కేక్ కటింగ్లు మేము వెళ్ళిన రోజు అయితే ఎవరో కేక్ కటింగ్ కూడా చేశారనమాట. అక్కడ బర్త్డే ఉంది అనేసి చాలా బాగుంటుంది వ్యూ అయితే. మా వాళ్ళు ఫోటోలు దిగాలని అక్కడ కూర్చున్నారు. బట్ ఏంటి అంటే ఫొటోస్ రావట్లేదు, ఎందుకంటే లైటింగ్ వల్ల ఎఫెక్ట్ లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఫొటోస్ అనేది నల్లగా వస్తున్నాయి, అసలు బాగా రాలేదనమాట. ఇంకా మేమైతే వచ్చిన కాడికి కొంచెం సెల్ఫీ ఫోటోలు అవి ఇవి దిగారు. వచ్చినందుకు గుర్తుగా ఉండాలి కదా మా సిస్టర్కి అనేసి 2 ఫొటోస్ అవి దిగేసి ఇంకా మేమైతే షాపింగ్కి అయితే బయలుదేరిపోయాము. అక్కా చెల్లెళ్ళము కోటగుమ్మం వీధుల్లో షాపింగ్ అయితే చేసాం. చూసేయండి. చూద్దాం పదవై చూద్దాం పదమా. ఏంటి బటర్ 4 hours 4 to 4-5 hours అన్ని బట్టల షాపులు ఇక్కడ. లోపల పోతే ఏమైనా ఉంటాయో చూడాలి. వెళ్ళవా? ఏమైనా తీసుకుంటా అంటే తీసుకుంటా డ్రెస్సులు అని. ఇంకా ఇక్కడైతే ఇది వచ్చేసి పుష్కర్ ఘాట్ ఆపోజిట్ కోటగుమ్మం అనేసి ఉంటుందండి. ఆ గల్లీలోకి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ షాపింగ్ చాలా బాగుంటుంది. లైక్ క్లాత్స్ కానీ అదే బట్టల షాపులు, స్లిప్పర్స్, మెయిన్ రోడ్ ఇలా అంటే లైక్ స్ట్రీట్ షాపింగ్ అంటారు చూసారు, అలా ఉంటుంది. చాలా బాగుంటాయి అన్నమాట. ఇంక ఇవన్నీ ఇక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక 3 kilometers వరకు బట్టల షాపులే ఉంటాయండి. అన్ని బ్రాండెడ్ ఉంటాయి, నాన్ బ్రాండెడ్ ఉంటాయి, మాల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మన చాలా మంచిగా ఉంటాయి. అసలు నైట్ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది అని చెప్పచ్చు ఈ మెయిన్ రోడ్ సైడ్ అయితే. ఇంకా మేము మా గంగమ్మ అదే హారతి అయిపోయిన తర్వాత మా వారు మా అత్తమ్మ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. నేను మా చెల్లెలు మా సిస్టర్ ఇంకా మేమైతే షాపింగ్ కోసం, మా సిస్టర్ అయితే కొంచెం షాపింగ్ చేసుకుందాం అక్క అంటే సరే తీసుకుంటే ఆఫీస్ వేర్కి స్లిప్పర్స్ ఇవి లేవక్క, నేను ఒక్కదాని అక్కడ వెళ్ళలేకున్నాను అని అంటే ఇంకా సరే తీసుకుంది పదా అనేసి ఇంకా బయటకి అయితే తీసుకెళ్ళాను. తనకు కావాల్సిన కొన్ని స్లిప్పర్స్ అవి ఇవి ఉంటే తీసేసుకుంటూ ఉండింది. ఇంకా ఈ వ్యూ చూశారు కదా, మీరు కూడా చూస్తారు అనే ఉద్దేశంతో మీతో అయితే షేర్ చేస్తున్నాను. నేను ఇంకా ఏమేమి తీసుకున్నాను అవన్నీ చూపిస్తాను. దీని కంటిన్యూషన్ బ్లాగ్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ చూశారు కదా, మేమైతే నడుచుకుంటూ వీడియోస్ ఇవి తీస్తూ ఉంటే అందరూ మమ్మల్ని విచిత్రంగా చూశారు. నాకు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా అందుకేనండి వీడియో తీయాలంటే ఏదోలా ఉంటుంది. ఏంటంటే వీడియో తీసుకుంటూ ఉంటే చూస్తూ ఉంటారు అనమాట. మా సిస్టర్ అంటుంది, ఒకరితో నీకేం పని అక్క, నీ వీడియోలు నువ్వు చేసుకుంటూ ఉండు అంతే అని నాకైతే ఇక్కడ సలహాలు ఇస్తూ ఉంది. 40 కావాలా? సైజ్ చెప్పు వాళ్ళకి. 40 అందులోనండి వేరే టైప్ ఎలా చూస్తారండి. ఇలా రింగ్ మేడం అలా మాది అంత ఏది హై ఫీల్ ఎక్కువ ఉంది. అది ఇది బాగుంది, కలర్ మంచి దీంట్లో సైజ్ ఇవ్వండి ఒకసారి. ఏదైనా సైజ్ లేదండి, అది ఈ మోడల్ ఉంది చూడండి. అంత హైట్ సేమ్ హైట్ అండి. పైన స్టాప్ వేరే అంతే. ఇదిగోండి స్టాప్ వేరే వస్తుంది అంతే. అందులో ఉందండి సైజ్ చూడు. ట్రెడిషనల్గా ఉంటుంది కదా డ్రెస్ పైకి, అందుకు ఇలా ఏమంటే వచ్చి హీల్ ఇది వద్దంటవా? ఏది కావాలా? మేమైతే నడుచుకుంటూ ఒక షాప్కి అయితే వెళ్ళామండి. అసలు ఆ షాప్లోకి వెళ్ళి స్లిప్పర్స్ జెంట్స్వి అందుకు చూసిన తర్వాత
దేవుడా, కాళ్ళకి వేసుకునే చెప్పులు కూడా ఇంత రేటు ఉంటాయా అనిపించిందండి నాకైతే. ఇక షాక్ అయినా నేనైతే. అంటే బ్రాండెడ్వి కదక్క ఉంటాయని మా సిస్టర్ అంటుంది. ఉంటాయి లేండి బ్రాండెడ్వి అయితే కంపల్సరీగా. నేను కూడా చూశాను కానీ బట్ ఇంత రేటు ఎప్పుడు చూడలేదన్నమాట. ఇంకా సేమ్ మేమైతే కన్నా షాప్లో మేము తీసుకున్న స్లిప్పర్స్ అయితే ఇవేనండి. మా సిస్టర్, నేను కాదు, మా సిస్టర్ తీసుకునింది 2 pairs అయితే తీసుకుంది. ఒక ట్రెడిషనల్గా, ఒకటి నార్మల్గా, అంటే లైక్ ఆఫీస్ వేర్కు అలా యూజ్ అవుతుంది, ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇవి బాగుంటాయి అనేసి 2 అయితే తీసేసుకునింది. మా సిస్టర్ తీసుకునింది కాక మా పాప ఏడుస్తుంది అనమాట, నాకు కావాలి నాకు కావాలి అనేసి. అంత నిజం చెప్తున్నా, అంత రేటు పెట్టి అవసరమా ఈ పాపకు అనిపించింది నాకైతే. మా పాపకి వద్దు నాన్న నీకు పక్కన తీపిస్తాలేనా అంటే మా సిస్టర్ అయితే మళ్ళీ అక్క తీసుకొనిలే నేను తీసిస్తాలే అనేసి ఇంకా మా పాప కూడా ఒక పేరు అయితే తీసిచ్చింది. అందులో అయితే కూడా చెప్పాలంటే ఎక్కువ కాస్ట్ అని చెప్పచ్చు అండి ఈ స్లిప్పర్స్ అయితే. బట్ నేను ఎప్పుడు ఇంత కాస్ట్ స్లిప్పర్స్ అయితే తీపిలేదు మా పాపకైతే గిన. సో బాగున్నాయి, మంచిగా అనిపించింది. ఇంకా ఒకటి ఏమైనా ఏడుస్తుంటే సర్లే ఇంక నేనేమనలేక ఇంకా వాళ్ళ పిన్ని నేను తీస్తా కదా నువ్వు తీపిలేదు కదా అని వాళ్ళ పిన్ని సరే మీ ఇష్టం అమ్మ ఎన్నెన్న తీసుకోండి అని చెప్పాను. ఇంకా వాళ్ళైతే కన్నా ఈ స్లిప్పర్స్ అయితే పర్చేజ్ చేశారు. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా మా చెల్లి అయితే ఊరైతే వెళ్ళిపోయిందండి. ఒక 1 week ఏమో ఉన్నిందంతే. ఇంకా తనకి ఆఫీస్లో లైక్ అంటే వీక్లీ వన్స్ ఆఫీస్కి రమ్మంటూ ఉంటారు. సో అందుకనేసి వెళ్ళాలక్క తప్పదు కంపల్సరీగా, లేదంటే అంటే ఇంతకుముందు మేము అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే వచ్చి దగ్గర 20 days 1 month వరకు అలా ఉండేదన్నమాట. ఇంక ఇప్పుడు అంత ఛాన్స్ లేదు, వీక్లీ వన్స్ కంపల్సరీగా వెళ్ళాలక్క అనేసి వెళ్ళిపోతుంది. ఇంక మా చెల్లి వెళ్తుంటే మా పిల్లలు ఇద్దరు ఏడుస్తున్నారండి. అసలు నిజంగా ఒక్కసారిగా భలే అనిపించింది. అంటే మా దగ్గరికి పెద్దగా ఎవరు రారనమాట, అంటే ఎక్కువ లాంగ్ ఉంటామనేసి ఎవరు రారు. ఎప్పుడన్నా ఏదో ఇట్లా మా సిస్టర్ మేము వచ్చి 1 year అయింది, ఇప్పుడు వచ్చింది. ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేది. ఎప్పుడైతే కనుక కంపల్సరీగా ఒక 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి, లేదంటే పిల్లల్ని చూడాలనిపించింది వెంటనే వచ్చేసేదనమాట. సో ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ వల్ల కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. ఇంకా మా సిస్టర్ అయితే ఊరైతే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇదే అనమాట ఇవాళ వీడియో. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బై బై, టేక్ కేర్.